మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరండి మీరు? ఏం కావాలి? ఏం లేదండి, నాకు విషయం తెలిసింది. ఒకసారి మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఏ విషయం తెలిసిందండి? అసలు మీరెవరో నాకు తెలీదు. మా గురించి మీకేం తెలిసింది? అసలు ఏం మాట్లాడుతున్నారు? కొడుకు అనారోగ్యం పెట్టుకుని ఒక అమాయకురాలనిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారే, దాని గురించి మాట్లాడాలి. ఎవరికి ఆరోగ్యం బాలేదు? ఎవరికి పెళ్లి చేస్తున్నావు? మీరెవరింటికో వెళ్ళిపోయి మా ఇంటికి వచ్చినట్టున్నారు. డాక్టర్లేమో 3 నెలల్లో ప్రాణం పోతుందని చెప్పారు. కానీ ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే మీ కొడుకు పూర్ణాయుష్కుడు అవుతాడని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. ఆ చిన్న నమ్మకంతో మీరు పెళ్లి చేయాలని చూస్తున్నారంట. ఆ విషయం నాకు తెలిసింది. అయ్యో, అలా ఎలా చేస్తారని మీతో మాట్లాడేద్దామని వచ్చాను. అలా ఏం లేదండి, మీకెవరో తప్పు చెప్పినట్టున్నారు. మా అబ్బాయికి బ్రహ్మాండంగా ఉన్నాడు. ఫారెన్లో చదువుకుని వచ్చాడు. ఫారెన్లో చదువుకుంటే రోగాలు రావని ఎక్కడన్నా రాసి పెట్టుందా? నిజం ఒప్పుకుంటే మనిద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. లేదంటే మీడియా వాళ్ళని పిలిచి, ఆ అమ్మాయి వాళ్ళని పిలిచి, తనతో పాటు పోలీస్ వాళ్ళని కూడా పిలిస్తే మీరు మీ అబ్బాయి ఇద్దరూ లోపలుంటారు. టీవీలో పేపర్లలో మీ గురించి తెలిసిపోతుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయరు. ఏం చేద్దామంటారు? వాళ్ళని పిలుద్దామా? మనిద్దరమే మాట్లాడుకుందామా? అసలు ఎవరండి మీరు? మీరేం మాట్లాడుతున్నారు? అలాంటిది ఏం లేదని చెప్తున్నాను కదా. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, ఇంత చెప్పినా కూడా మీరు ఇంకా బుకాయిస్తున్నారు కాబట్టి మీ అబ్బాయిని పరీక్ష చేసే డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసేది ఆయనే. మీ అబ్బాయి 3 నెలల కంటే ఎక్కువ బతకడని చెప్పింది ఆయనే. ఆ అమ్మాయి మహాలక్ష్మి హోటల్ ఓనర్ రాఘవ చెల్లెలు. ఆ అమ్మాయి జాతకం ప్రకారం ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మీ అబ్బాయి పూర్ణాయుష్కుడు అవుతాడని ఆ జ్యోతిష్కుడు మాటలు నమ్మారు. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, లేక ఏమైనా మిస్ అయ్యాయా? కూర్చోండి, కూర్చొని మాట్లాడుకుందాం. మీరెవరో నాకు తెలీదు. దయచేసి ఈ విషయాన్ని ఎక్కడ మాట్లాడకండి. నా కొడుకు జీవితం నాశనం చేయకండి. అయ్యో, నేనెక్కడ నాశనం చేస్తున్నానండి? మీరే పాపం ఆ అమాయకురాలి జీవితం నాశనం చేయాలనుకుంటున్నారు. లేదండి, జ్యోతిష్యుడు చెప్పాడు ఈ పెళ్లి జరిగితే నా బిడ్డ జీవితం ఖచ్చితంగా బాగుపడుతుందని. చావు వాడి దరిదాపుల్లో కూడా రాదని. నేను ఆయన్ని మొదటి నుంచి నమ్మాను. అందుకే ఈ పెళ్లి చేయాలని చూస్తున్నాను. దయచేసి నా బిడ్డ పెళ్లికి అడ్డుపడద్దు. అడ్డు రాకూడదంటే మీకు నాకు అడ్డుగా ఓ 25 లక్షలు పెట్టాలి. అవి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి, నాకు తెలిసిన ఈ నిజాన్ని నేను నా బ్రెయిన్ లాకర్లోనే పెట్టేస్తాను. అలా కాదండి, నా కొడుకు పెళ్ళే ముఖ్యమండి. అది జరిగి తీరాలి. 25 లక్షలే కదా, మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. వెరీ గుడ్. ఏంటి హీరో, 3 రోజుల్లో పెళ్ళంట? ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తాను. ఎవరమ్మా ఈయన? తెలుసు నాయనరా, చాలా రోజుల తర్వాత వచ్చారు. నీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ఏర్పాట్లు అవి ఎలా జరుగుతున్నాయని అడుగుతున్నారు. ఎప్పుడు చూడలేదు కదమ్మా, కొత్తగా కనిపిస్తున్నాడు. అదే నీకతను తెలియదులే, నాకు కూడా ఎప్పుడో పాత పరిచయం. పాపం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడనమాట. సరే, నాకు చిన్న పనుంది. మనకు కనిపించకపోతే చాలు, ఆ మాత్రం భయం ఉంది.